హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. గైస్, మనకి ఏప్రిల్ 15 తర్వాత విడుదల కాబోతున్నటువంటి మరి ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించి ప్రీవియస్గా విడుదలైనటువంటి మరి నోటిఫికేషన్స్ బేస్ చేసుకొని వివరాలు అయితే మీకు అందజేస్తున్నానండి. ఈరోజు కేవలం 10వ తరగతి విద్యార్హతతో, ఓకేనా, 10వ తరగతి విద్యార్హతతో ఉన్నటువంటి చాలా మంచి ఉద్యోగాలు, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు. కేవలం 10వ తరగతి ఉంటే సరిపోతుంది. 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వారు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి మినిమం. మీరు డిగ్రీ చేసినా, ఇంటర్ చేసినా, పీజీ చేసినా, ఏం చేసినా కూడా పర్వాలేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో చాలా మంచి ఉద్యోగాలండి. వీటికి శాలరీ 23,780 నుంచి 76,730 వరకు, అంటే ఆల్మోస్ట్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000 to 35,000 అయితే మనకు రావడము జరుగుతుంది. ఈసారి పెరిగే అవకాశం కూడా ఉంటుందండి, ఎందుకంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటిది కాబట్టి ఈసారి పెరుగుతుంది. ఓకేనా, లాస్ట్ టైము మరి ఓల్డ్ డిస్ట్రిక్ట్ బేస్ చేసుకుని రోస్టర్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈసారి కూడా మరి ఓల్డ్యా న్యూయా ఎలా ఇచ్చినా పర్లేదండి, మనకు ఎలా ఇచ్చినా పర్వాలేదు. రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది, నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. ఎలా ఇచ్చినా కూడా మనకు రోస్టర్ పాయింట్స్ వస్తాయి కాబట్టి సో మనము నో ప్రాబ్లం కదా. మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి వీటికి? అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఓకేనా, 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి, సింపుల్. ఓకేనా, సో 10వ తరగతి చదివిన తర్వాత ఇంటర్ చదివారా, నో ప్రాబ్లం, అప్లై చేయొచ్చు. ఇంటర్ తర్వాత డిగ్రీ చదివారా, అయినా కూడా అప్లై చేయొచ్చు. ఇవి ఆఫీస్ సబార్డినేట్ అని ఉంటాయి కదా, ఆఫీస్ సబార్డినేట్, వాటికి కండిషన్స్ ఉంటాయి. ఏమని? 10th జస్ట్ పాస్ అయ్యి ఇంటర్ చదవనటువంటి అభ్యర్థులు లేదా ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు అప్లై చేయాలనే కండిషన్ ఉంటుంది ఆఫీస్ సబార్డినేట్కి. ప్రాసెస్ సర్వర్కి అలా ఏమి కూడా ఉండదండి, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ అంటే ఏ భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలని అడుగుతారు. కంపల్సరిగా మన మాతృభాష తెలుగు అయితే వచ్చి ఉండాలి. తర్వాత కొన్ని బార్డర్ డిస్ట్రిక్ట్స్లో కన్నడ, తమిళ్ మరియు ఒడియా అయితే అడుగుతారు. సో అవగాహన ఉంటే సరిపోతుందండి, మరీ ఫ్లూయెంట్గా రానవసరం లేదు, అవగాహన ఉంటే సరిపోతుంది. రాకపోయినా పర్వాలేదండి. ఓకేనా, లాస్ట్ టైం అయితే ఏమంత ఇబ్బంది అయితే కలగలేదు అభ్యర్థులకి. ఓకేనా, మన స్టూడెంట్ చాలామందికి జాబ్ వచ్చింది లాస్ట్ టైము. సో వారిని కనుక్కున్నప్పుడు కూడా ఇదే విషయం చెప్పారు, తెలుగు ఒకటి మనం కరెక్ట్ చూసుకుని సరిపోతుందని చెప్పేసి. ఇక ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే వయోపరిమితి 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. ఓసీ క్యాండిడేట్స్కి 42 సంవత్సరాలు. ఓకేనా, ఓసీ క్యాండిడేట్స్కి అంతా 42. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి కూడా ఇచ్చారు లాస్ట్ టైము. సో వీరందరికీ ప్లస్ 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక పిహెచ్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల వయో పరిమితిని ఇవ్వడం జరిగింది, అంటే +10, 42 + 10 52.
ఓకేనా 52 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వీటిని భర్తీ చేస్తారండి. ఓకేనా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మనల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా వెయిట్ బేసిస్లో చేస్తారండి, మెరిట్ బేస్ చేసుకొని. ఓకేనా ఇక చూడండి రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఆఫ్ ది స్టాండర్డ్ విచ్ విల్ బీ కన్సిస్టెంట్ విత్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి. ఓకేనా మరి ఏంటండి 80 మార్కులు ఉంటాయండి దీనికి, 80 మార్కులు. ఓకేనా బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ 80 క్వశ్చన్స్. ఓకే 40 జనరల్ నాలెడ్జ్ ఉంటాయి. ఓకే 10 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్లో ఉంటాయి అండ్ 30 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటాయండి. 90 నిమిషాల టైం. సిలబస్ కూడా చెప్పుకుందాం మనము, నో ప్రాబ్లం, టెన్షన్ పడద్దు ఎవరికి కూడా. ఎగ్జామ్ పేపర్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఓకేనా మినిమం క్వాలిఫై మార్క్స్ ఎన్నండి. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ షెల్ బి 40% ఫర్ ఓపెన్ కాంపిటీటర్స్ ఓసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ, 35% ఫర్ బీసీ కేటగిరీ అండ్ 30% ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 30. ఇవి మినిమం క్వాలిఫికేషన్. ఇన్ని మార్క్స్ వస్తేనే మీరు మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా యా సో ఆ మెరిట్ లిస్ట్ అంటే వచ్చినటువంటి మార్కుల ఆధారంగా తీయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక మనము సిలబస్ కూడా ఒకసారి చూద్దామండి. చాలా మంచి ఉద్యోగాలు ఇవి యాక్చువల్గా, ప్రాసెస్ సర్వర్ అనేటువంటివి. ఓకే ఇక్కడ మనం చూసినట్లయితే సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్, లైట్ వెహికల్ అండి, లైట్ వెహికల్ డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్. ఓకేనా ఈ మూడింటికి కామన్గా ఉంటుంది సిలబస్, అందరూ కూడా గమనించాలి. ఓకేనా జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ అండి. ఓకేనా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యంగా హైలైట్ చేస్తూ ఉంటాయంటూ తెలియజేశారు. ఓకేనా జనరల్ నాలెడ్జ్లో ఏముంటాయి, ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్స్ అంటే భారత జాతీయోద్యమం, భారతీయ చరిత్ర, ఇండియన్ జాగ్రఫీ. ఓకేనా ఏపీ జాగ్రఫీ కూడా కంపల్సరీ అడుగుతారు, ఇండియన్ పాలిటీ. ఓకే అవార్డ్స్ అండ్ పర్సనాలిటీస్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా ఇవి మనకు జనరల్ నాలెడ్జ్ పైన అయితే రావడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ నుండి 10 క్వశ్చన్స్ అండి. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్. అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్స్ అండి, ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా 30 క్వశ్చన్స్ వివిధ టాపిక్స్ నుంచి అయితే మనకు రావడము జరుగుతుంది. ఓకేనా ఇవి మనకు ఈ మూడింటికి కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటుందండి. ఓకేనా ఎవరికి, ఈ యొక్క డ్రైవర్, లైట్ వెహికల్ డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్. ఓకేనా లాస్ట్ టైం ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఏపీ హిస్టరీ అని ఇవ్వలేదు, ఏపీ జాగ్రఫీ అని ఇవ్వలేదు, కానీ జాగ్రఫీ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. చాలా క్వశ్చన్స్ అయితే లాస్ట్ టైం రావడం అయితే జరిగింది. లాస్ట్ టైము ఈ ఖాళీలు మిగిలాయండి చాలా వరకు. ఓకేనా ఆఫీస్ సబార్డినేట్ అయితే విపరీతంగా మిగిలాయి. ఓకేనా ఎందుకోసం అని కూడా చెప్పాను, ఎందుకంటే చాలామంది డిగ్రీ చదివిన వారు అప్లై చేయడంతో సో అవైతే మిగిలాయి. బట్ ఆ కండిషన్ దీనికి వర్తించదు. ఓకేనా ప్రాసెస్ సర్వర్కి వర్తించదు. మీరు డిగ్రీ చదివినా, ఇంటర్ చదివినా, ఓకేనా 10th పాస్ అయి ఉన్నా కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్ ఇది అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.